మన ఇంట్లో వ్రతాలున్నా పూజలున్నా ఎలాంటి అకేషన్ అయినా సరే ఈ డెకరేషన్ బాగా యూజ్ అవుతుందన్నమాట. కంప్లీట్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కచ్. నేను మొన్న మా ఇంట్లో ఇంటీరియర్ వర్క్ జరిగితే ఇలా కొట్టించుకున్నాను అనమాట. చెక్కలు మిగిలితే వీటిని జిప్ టైస్ అంటారనమాట. వీటిని మెయిన్గా ఎక్కడైనా గట్టిగా ఫిక్స్ చేయాలంటే యూస్ చేసుకోవచ్చు. సో నేను 3 గల్లలు చూడండి, మీరు 3 బ్లాక్స్ కనిపిస్తాయి, మిగతావేమో 2 బ్లాక్స్, ఎందుకంటే మిడిల్లోకి 3 బ్లాక్స్, అటు ఇటు ఏమో 2 బ్లాక్స్. ఇలాంటివి ఉంటే ఎన్ని డెకరేషన్స్ అయినా చేసుకోవచ్చు డిఫరెంట్గా. సో మీరు కూడా ట్రై చేయండి. చెక్క లేకపోతే బయట చెక్క ఎవరితోనైనా తెప్పించుకొని, ఎక్కువ ఏం కాస్ట్ చేయదు. ఓవరాల్గా వచ్చేసరికి మేబీ ఒక 4000 వరకు అవ్వచ్చు అని అనుకుంటున్నాను. సో చాలా బెస్ట్ అనే అనుకుంటున్నాను. సో వీటిని ఒకటే దగ్గర పెట్టేసి చివర్లు అండ్ మిడిల్లో జిప్ టై చేశాను అనమాట. సో గట్టిగా ఉండడానికి. వెనకాల నేను వైట్ కర్టన్ యూస్ చేశాను. ఇంకొంచెం డార్క్ యూస్ చేస్తే బాగుండే అనిపించింది, బట్ నా దగ్గర డార్క్లో కర్టన్స్ లేవు. ఇలా కూడా వైట్లో సింపుల్ క్యూట్గా ప్రశాంతంగా అనిపిస్తుందని మెయిన్గా నేను వైట్ ప్రిఫర్ చేశాను. బంతిపూలు మనం ఫుల్గా కట్టుకోవచ్చు, అడ్డంగా కట్టుకోవచ్చు, ఎన్నైనా కట్టుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న వాటితోటి ఇలా చేశాను. మన దగ్గర ఎన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉంటే అన్ని ఫిల్ చేయొచ్చు. కంప్లీట్గా ఒరిజినల్ ఫ్లవర్స్తో వెళ్ళొచ్చు. మన దగ్గర ఇట్లా ఉంటాయి కదా ప్లాస్టిక్వి, అలా వాటితో వెళ్ళొచ్చు. మీరు ఎలా అయినా ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. చూడండి కంప్లీట్ లుక్. ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.